రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను. నీకు చేతకాదు, నువ్వు 2024 ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో, ఏ హామీలు ఇచ్చినవో, ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో. శాతనుడు వస్తాడు, ఎవరో చేస్తారు, ఇంకేముంటుందండి. లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి వాద పెడతారు, భరిస్తారు. ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లు వేసిన కర్మానికి. ఈయన ఓతనంట చెప్పులు ఎత్తుకపోవడం చూస్తున్నాడ. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట. నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు. వరకు కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లా ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు. మీ మూటలు మోసుకపోయేందుకు 40, 42, 43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం. సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి. ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు. మొదలు మర్యాద ఉంటుంది, ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏడ్పు వస్తుంది. మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, మమ్మల్ని భిక్షగాల్లా చూస్తున్నారు, ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్ లేవు, విదేశాల నుంచి డబ్బు తేలేము, శాలరీలు కట్టలేము, మమ్మల్ని మొక్కలు చేసుకొని తిన్నా. వినండి, రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. విన్నారు కదా, నేను చెప్పాను. పాత అప్పు తెలంగాణ 7 లక్షల కోట్లు, తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లకు వడ్డీ ఎవరు కడతారు? అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా. తెలుగు ప్రజలారా, ఈ ముఖ్యమంత్రులు మారి నాతో పాటు గత వారం వాషింగ్టన్ డీసీలో, అమెరికాలో, 2 వారాల క్రిందట టర్కీ, యూరప్ లో సమిట్లకు వచ్చుంటే 100,000 కోట్లు
కనీసం సంవత్సరానికి 1,02 కోట్లు తెచ్చుకున్నా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోరు, రైతులు ఆత్మహత్య చేసుకోరు, జీతాలు ఉద్యోగస్తులకు ఇవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అంటే కలుద్దాం అంటారు, మరి కలరు. వాళ్ళు కలిసేటట్టు ప్రార్థించండి. ఈ వీడియో వారికి చేరేటట్టు ప్రతి మీడియా బ్రాడ్కాస్ట్ చేయండి, షేర్ చేయండి. లేదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చిత్తుగా అన్ని పార్టీలు ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించి రాష్ట్రాల్ని దేశాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బట్టలుతాను. మొలకకి అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఉడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం.